Hello everyone, welcome to Masters Pharma. So as we have discussed earlier, మనము రెగ్యులర్గా డైలీ క్వశ్చన్ సిరీస్ చేస్తున్నాము. దాంట్లో ఈరోజు వి విల్ డిస్కస్ సమ్ ఫార్మకాలజీ క్వశ్చన్స్ చేద్దాం. అంతకన్నా ముందుగా మనందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మనం ఎంతకాలంగానూ ఎదురు చూస్తున్న నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఆల్రెడీ ఈరోజు వెనస్డే 1280 ల్యాబ్ టెక్నీషియన్ 1280 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సి. అండ్ ఇంకా అప్కమింగ్ స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్స్ కూడా ఈ మంత్ ఎండ్ కల్లా ఖచ్చితంగా రాబోతున్నాయి అని క్లియర్గా గవర్నమెంట్ ఈ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. సో మనమందరం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్స్ అవన్నీ కూడా ఈ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా అన్ని నోటిఫికేషన్స్ మన ఫార్మసిస్ట్ అండ్ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మీరందరూ బాగా క్లియర్గా ఉన్నారనుకుంటున్నాను నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా. సో ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. అందరూ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ ఇప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ప్రకారం నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జామ్ టెంటేటివ్ డేట్ వచ్చి మనకి నవంబర్లో ఇచ్చారు. సో సేమ్ వే మనకి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ వచ్చాక మేబీ ఓన్లీ 2 to 2.5 months టైమే ఉండే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. కాబట్టి సో మనము కూడా ఆ టైం అంటే తక్కువ నోటిఫికేషన్ అండ్ ఎగ్జామినేషన్కి డ్యూరేషన్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ టేక్ దిస్ యాజ్ అన్ అడ్వైజ్. అండ్ మీరు ఇప్పుడు ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ మా డైలీ టెస్ట్ సిరీస్ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తాము అని అనుకుంటున్నాను. ఓకే, సో వై డిలే, లెట్స్ గో ఇన్ టు ద సెషన్. ఓకే, సో టుడేస్ క్వశ్చన్స్ will be discussed from pharmacology, and the first question is the receptor transduction mechanism with the fastest course of response effectuation. Okay, I repeat the question. The receptor transduction mechanism with the fastest time course of response effectuation. Okay, ఇది ఏంటి అంటే సిగ్నల్ ట్రాన్స్డక్షన్ కి సంబంధించిన క్వశ్చన్. అండ్ the answers options are A adenylyl cyclase cyclic AMP pathway, B phospholipase, C IP3 that is DAG pathway, C ion channel operation, and D protein synthesis modulation. So what's the right answer? Fastest time response ఎలాంటి మెకానిజంకి వస్తుంది? ఏ రిసెప్టర్ ట్రాన్స్డక్షన్ మెకానిజంకి ఫాస్టెస్ట్ టైం రెస్పాన్స్ ఎఫెక్ట్ వస్తుంది? అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ion channel operation. ఓకే, ఎందుకు అంటే ఓకే ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ ion channel operation. సో యాజ్ వి ఆల్ నో ion channel operation అంటే మనకందరికీ తెలుసు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ion channels, దట్ ఈస్ లైగండ్ గేటెడ్ అండ్ వోల్టేజ్ గేటెడ్ ion channels ఉంటాయి అనేది మనకి ఆల్రెడీ ion channelsలో ఈ టైప్స్ ఉంటాయి అనేది తెలిసిందే. సో ion channel operation ఎందుకు ఫాస్టెస్ట్ అని చెప్తున్నాము? So whenever a messenger, as soon as a messenger meets this ion channel, whenever this ion channel comes into contact, ion channel అనేది ఒక type of receptor, దానికి ఏ messenger when it comes into contact with a messenger ఏమవుతుంది? Immediately these ion channels will open. Okay, they will immediately open and they will allow the passage. They will allow the passage of these messengers like ions. Okay, neurotransmitters కావచ్చు, ions కావచ్చు, లైక్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇలాంటి అయాన్స్ అన్నింటినీ ఇన్ఫ్లక్స్ ఆర్ ఎఫ్లక్స్కి ఇమీడియట్లీ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ అ మెసెంజర్, immediately on contact with a messenger, these ion channels immediately open and they allow the passage of these ions like sodium, potassium, chloride. ఇలాంటి అయాన్స్ ట్రాన్స్పోర్ట్ని ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వై ion channel transduction is the fastest. మరి వేరేది ఎందుకు కాదు? ఇంకా మనకున్న మిగిలిన ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? ఈజ్ ఏఎంపీ పాత్వే, సైక్లిక్ ఏఎంపీ పాత్వే. ఓకే, సైక్లిక్ ఏఎంపీ పాత్వేలో మళ్ళీ ఏమవుతుంది? దిస్ సైక్లిక్ ఏఎంపీ అంటే దిస్ ఫస్ట్ అడినైలైల్ సైక్లేజ్ అండ్ దెన్ తర్వాత అడినైల్ సైక్లేజ్ యాక్టివేట్ అయ్యాక అడినైల్ సైక్లేజ్ విల్ యాక్టివేట్ ఏటీపీ టు కన్వర్ట్ ఇంటూ CAMP.
ఓకే, అంటే వీటన్నిటిలో ఏమవుతుంది అంటే అడినల్ ఈ సిఏఎంపి పాత్వేలో అండ్ ఐనోసిటాల్ పాత్వే, ఫాస్ఫోలైపేస్ CIP3 ఈజ్ నథింగ్ బట్ ఫాస్ఫోటిడిల్ ఐనోసిటాల్ పాత్వే. ఈ రెండిట్లో ఈ పాత్వేస్లో ఈ మిగిలిన పాత్వేస్లో ఏమవుతుంది అంటే సెకండరీ మెసెంజర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, వేర్ ఇస్ దట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దిస్ అయాన్ ఛానల్ ఆపరేషన్. దిస్ ఇస్ అ డైరెక్ట్ కాంటాక్ట్ మెకానిజం. వేర్ యాజ్ ఈ సైక్లిక్ AMP అండ్ ఐనోసిటాల్ పాత్వేలో వచ్చి సెకండరీ మెసెంజర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట. So first primary messenger will have to activate the secondary messenger, then the secondary messenger will activate the actual receptor. So this is a slightly time taking process and that does not happen with the ion channel operation. So the right answer for this question will be the fastest time response course for response effect is the ion channel operation. Okay, moving forward to the second question. The second question is the main mechanism of absorption of most drugs in GI tract. Okay, very easy question. The main mechanism of absorption of most drugs in GI tract is, మరియు మన ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ is option A active transport, option B filtration, option C endocytosis and exocytosis, and option D is passive diffusion. Okay, so what could be the right answer? Main mechanism of absorption for most of the drugs. No, so be specific, not all the drugs. Most of the drugs in the GI tract is. Okay, and the right answer for this question is passive diffusion or lipid diffusion. So we all know what is passive diffusion ante enti. Passive diffusion is the movement of molecules, movement of the solute molecules across the concentration gradient. Ante the movement of molecules from or passage of molecules from high concentration to a region of low concentration. అలా మూవ్ అయినప్పుడు దాన్ని ప్యాసివ్ డిఫ్యూజన్ అని అంటాం అన్నమాట. ఓకే, సో మరి ప్యాసివ్ డిఫ్యూజన్ ఎందుకు? మెయిన్ మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్, బికాస్ దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద లిపిడ్ డిఫ్యూషన్. సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ విచ్ వి యూజువల్లీ అడ్మినిస్టర్, వాటికి ప్రైమరీ క్రైటీరియా, అబ్జార్ప్షన్కి మనం ప్రైమరీ క్రైటీరియా ఏముంటుంది? ఇట్ షుడ్ పొజెస్ అంటే దానికి లిపోఫిలిసిటీ, ప్రాపర్ లిపిడ్ సాల్యుబిలిటీ ఉండాలి అనేది ఒక క్రైటీరియాగా తీసుకుంటాం కాబట్టి. అండ్ ఈ ప్యాసివ్ డిఫ్యూజన్ ఏంటి అంటే సింపుల్ ప్యాసేజ్. ఒకవేళ మాలిక్యూల్ ప్రాపర్గా లిపిడ్ సాల్యుబుల్ ఆర్ లిపోఫిలిక్ మాలిక్యూల్ ఉందనుకోండి, దెన్ ద మాలిక్యూల్ విల్ ఈజీలీ పాస్ త్రూ ద సెల్ మెంబ్రెయిన్ బికాస్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఓకే, సెల్ మెంబ్రెయిన్ అనేది సెలెక్టివ్లీ పర్మియబుల్ ఉంటుంది కాబట్టి, అండ్ అది లిపోఫిలిక్ మాలిక్యూల్స్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి, సో ఈ లిపిడ్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ అన్ని ఈజీగా వితౌట్ ఎనీ ఫోర్స్, వితౌట్ ఎనీ ప్రెషర్, వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్, వితౌట్ ఎనీ ఫోర్స్. ఈ పాసివ్ డిఫ్యూజన్కి మనకు కావాల్సిన డ్రైవింగ్ ఫోర్స్, ఒక్కటే డ్రైవింగ్ ఫోర్స్ కావాలి. ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే డిఫరెన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆన్ ఈదర్ సైడ్స్ ఆఫ్ ద మెంబ్రెయిన్. ఒక సైడ్ మెంబ్రెయిన్కి ఒక సైడ్ హై కాన్సన్ట్రేషన్, ఒక సైడ్ లో కాన్సన్ట్రేషన్ ఉంది అంటే ఆ మాలిక్యూల్స్ విల్ పాస్ ఫ్రమ్ high concentration area to the low concentration area. Okay, so passive diffusion will be the main mechanism of absorption. That does not happen with what is active transport then? Active transport ante this involves energy. Okay, in active transport it requires some ATP, energy in the form of ATP. So energy undali kabatti adi main mechanism kaadu. So this mechanism, active transport mechanism, is mainly applicable for only large hydrophilic molecules. Large hydrophilic molecules like vitamins, అలాంటి క్యారియర్స్ మాత్రమే. దీంట్లో ఏటీపీ కావాలి అండ్ క్యారియర్ కూడా కావాలి అన్నమాట యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి. ఓకే, సో దిస్ ఈస్ నాట్ అ వెరీ కామన్ మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఓన్లీ సమ్ మాలిక్యూల్స్ లైక్ vitamins and large hydrophilic molecules. And coming to filtration. What is filtration? Filtration is nothing but it is also known as pore transport. Okay, filtration is also known as pore transport. అంటే మన మెంబ్రెయిన్లో, సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉన్న స్మాల్ యాక్వస్ పోర్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 10 angstrom డయామీటర్లో పోర్స్ ఉంటాయి. ఈ యాక్వస్ పోర్స్ నుంచి ఒకవేళ మాలిక్యూల్స్ పాస్ అయితే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫిల్ట్రేషన్. ఓన్లీ స్మాల్ హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్కి మాత్రమే ఇది సూటబుల్. దట్ ఈస్ వై దిస్ ఇస్ నోన్ యాజ్ యాక్వస్ డిఫ్యూషన్. ఓకే, స్మాలర్ యాక్వస్ అండ్ హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్కి మాత్రం ఇది సూటబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈస్ ఎండోసైటోసిస్ అండ్ ఎగ్జోసైటోసిస్. Endocytosis, exocytosis together they are known as the vesicular transport.
వెసిక్యులర్ ట్రాన్స్పోర్ట్. దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ లార్జ్ మ్యాక్రోమాలిక్యూల్స్. ఇప్పుడు ఈ లిపిడ్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ లో కూడా లార్జ్ మ్యాక్రోమాలిక్యూల్స్ ఉంటాయి, లైక్ ఫ్యాట్స్. ఓకే, ఫ్యాట్స్, లింఫ్ లో నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యే మాలిక్యూల్స్ ని వెసిక్యులర్ ట్రాన్స్పోర్ట్ అంటాం. లార్జ్ ఫ్యాట్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ అలాంటి వాటికి మాత్రం సూటబుల్ ఎగ్జోసైటోసిస్ అండ్ ఎండోసైటోసిస్, నథింగ్ బట్ వెసిక్యులర్ ట్రాన్స్పోర్ట్. Okay, this is how passive transport occurs. That means without any usage of energy, only with the concentration gradient. But that does not happen with the active transport. It involves some energy. Okay, moving forward to the next question. Okay, the next question is question number 3. Which of the following is a prodrug? Okay, I repeat the question. Which of the following drugs mentioned here is a prodrug? Okay, and the options are A. Hydralazine, B. Clonidine, C. Captopril, and D is enalapril. Okay, and what's the right answer? Right, what's the right answer for this question? Right answer for this question is D. Enalapril. Okay, so మనకి చాలా మందికి తెలియదు what kind of a drug is enalapril. Enalapril is a ACE inhibitor. Okay, angiotensin converting enzyme inhibitor. Enalapril ఇది మనం యాజ్ ఇట్ ఈస్ గా enalapril ఫామ్ లోనే అడ్మినిస్టర్ చేస్తాం. But after absorption, it gets converted to this is a prodrug, and this gets converted to its active form that is known as enalaprilat. Okay, the active form of the drug is enalaprilat. This is a prodrug anamata. So why is it given in the form of a prodrug? Due to some absorption issues. Okay, and it is better absorbed and it is better available in the form of enalapril. Prodrug form లో ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది ఆర్ ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ prodrug and it is converted to its active form enalaprilat after absorption. Okay, so that's why one of the answer out of this the prodrug is enalapril. Okay, and coming to hydralazine is not a prodrug, it is a direct vasodilator. Okay, we all know hydralazine is a direct vasodilator. Clonidine, it is a centrally acting alpha 2 agonist. It is also used as a antihypertensive agent. And captopril also comes under the class of angiotensin converting enzyme inhibitors, ACE inhibitors. Okay, this is what enalapril. It is a prodrug. It can cross the membrane easily, that is it has an easy absorption and it gets converted to enalaprilat. Okay, moving forward to the next question. Okay, question number 4. One of the following is a steroidal diuretic. Okay, let me repeat the question. One of the following is a steroidal diuretic. ఇక్కడ ఇచ్చిన డ్రగ్స్ లో ఈ 4 ఆప్షన్స్ లో one of these is a steroidal diuretic. So what are the options? Option A, hydrochlorothiazide. Option B, spironolactone. C, furosemide, and D, acetazolamide. Okay, and what's the right answer for this question? The right answer is option B, spironolactone. Okay, spironolactone is a steroidal diuretic drug. Okay, so let me mention here all the drugs mentioned here, hydrochlorothiazide, spironolactone, furosemide, acetazolamide, all are diuretics. ఇక్కడ మెన్షన్ చేసిన డ్రగ్స్ అన్నీ కూడా డయూరెటిక్ డ్రగ్సే. ఓకే, ఇందులో ఒకటి మాత్రమే స్టిరాయిడల్ మాలిక్యూల్ అన్నమాట, దట్ ఈస్ నథింగ్ బట్ స్పైరనోలాక్టోన్. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ diuretic is hydrochlorothiazide? Hydrochlorothiazide is a thiazide diuretic, and furosemide is a loop diuretic, and acetazolamide is a potassium sparing diuretic. No, sorry, it is a carbonic anhydrase inhibitor. Okay, and the remaining options spironolactone. Okay, we can see in this, but usually lactone ring undi, that indicates a steroidal molecule. So అలా కూడా మనం క్వశ్చన్ ఐడెంటిఫై చేయొచ్చు కొన్నిసార్లు. ఆ లాక్టోన్ అనే మాలిక్యూల్ లాక్టోన్ రింగ్ ఉంది అని అంటే దట్ విల్ బి అ steroidal molecule. Most of the steroids they possess a lactone ring. Okay, so this is the classification of diuretics if you just want to know. So loop diuretics like furosemide,
osmotic diuretics, mannitol, carbonic anhydrous inhibitors like acetazolamide and thiazide and relating diuretics, and potassium sparing diuretic like spironolactone. Spironolactone, it is also known as a mineralocorticoid receptor aldosterone antagonist అని కూడా అంటారు. స్పైరోనోలాక్టోన్ ని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ aldosterone antagonist. Okay, we'll move forward to the next question. Question number 5. What does the term bioavailability mean? Okay, what does the term bioavailability mean? మనం చాలా సార్లు bioavailability అనే వర్డ్ వింటుంటాం కదా. What does that exactly mean? The question is, and the options are plasma protein binding degree of a substance, B, permeability through the blood brain barrier, option C, fraction of a drug reaching the systemic circulation following any route of administration, and option D is the amount of substance in urine relative to the initial dose. Okay, and the right answer for this question is, okay, it's a very easy question. I think most of you must have answered. ఏంటి ఆప్షన్ ఏంటి, ఆన్సర్ ఏంటి దీనికి? The fraction of drug reaching the systemic circulation following ఎనీ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మనం ఏ రూట్లో అడ్మినిస్ట్రేషన్ చేసినప్పటికీ డ్రగ్ని, అంటే ఓరల్గా ఇచ్చామా, పేరెంట్రల్గా ఇచ్చామా, రెక్టల్గా ఇచ్చామా, ట్రాన్స్డర్మల్ ఇస్తున్నామా, ఎనీ వాట్ ఎవర్ మే బి ద రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మనము ఒక డ్రగ్ అడ్మినిస్టర్ చేసిన తర్వాత ఎంత డ్రగ్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ రీచింగ్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఇట్స్ బయో అవైలబిలిటీ. ఓకే, అండ్ కమింగ్ టు ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్, మనకు అందరికీ తెలుసు ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డ్రగ్. ఓకే, మోర్ అంటే ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్ డిగ్రీ ఎక్కువ ఉంది అంటే దట్ విల్ షో లెస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డ్రగ్. ఓకే, అండ్ permeability through the blood brain barrier. Okay, it is also somewhere related to the distribution, and the right answer for bioavailability will be the fraction of drug reaching the systemic circulation following any route of administration. Okay, this is how bioavailability can be calculated. Time versus drug concentration మామూలుగా గ్రాఫ్ తీసుకుంటే, so this is the graph for intravenous administration and this is the graph for oral administration. So usually bioavailability ఎప్పుడైనా మనం కంపేర్ చేస్తున్నాం ఆర్ బయోఅవైలబిలిటీని మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ యూజువల్లీ కంపేర్డ్, ఎనీ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఐవి అడ్మినిస్ట్రేషన్, బికాస్ ఇంట్రావీనస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇట్ షోస్ 100% బయోఅవైలబిలిటీ. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒక డ్రగ్కి 100% బయోఅవైలబిలిటీ ఉంటుంది వెన్ ఇట్ ఈస్ గివెన్ బై ఇంట్రావీనస్ రూట్. సో మరి మిగిలిన రూట్స్లో ఇచ్చినప్పుడు ఎలా ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది ఈజ్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఇంట్రావీనస్తో కంపేర్ చేస్తామన్నమాట. హియర్ ఓరల్ డోస్ ఈజ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఇంట్రావీనస్ డోస్. మరి దీని బయోఅవైలబిలిటీ ఎంత అని ఎలా చెప్తాము? ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద AUC ఆఫ్ ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అపాన్ AUC ఆఫ్ intravenous administration. The ratio will give us the bioavailable fraction. Okay, moving to the next question. Question number 6. Which of the following represents a selective COX-2 inhibitor? Okay, let me repeat the question. Which of the following represents a selective COX-2 inhibitor? Okay, and the options are A, Nimesulide, B, Meloxicam, C, Ketoprofen, and D, Valdecoxib. ఓకే, సో వాట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ దీస్? ఇవన్నీ ఎలాంటి ఏం డ్రగ్స్ ఇవన్నీ? నిమ్సులైడ్, మెలాక్సికామ్, కీటోప్రోఫెన్ అండ్ వాల్డికాక్సిబ్. వాట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ దీస్? దీస్ ఆర్ ఆల్ NSAIDs. ఓకే, ఏంటి ఈ డ్రగ్స్ అన్ని? దే ఆర్ ఆల్ NSAIDs, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఓకే, అండ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ వాల్డికాక్సిబ్. ఓకే, మరి సెలెక్టివ్ COX-2 ఇన్హిబిటర్ ఏంటి వీటిలో? ఈస్ Valdecoxib. Okay, what is COX-2 actually? What is COX-2? Okay, COX-2 is nothing but cyclooxygenase. Okay, an enzyme known as cyclooxygenase. So the inhibitors, the drugs which inhibit this particularly selectively inhibit this cyclooxygenase enzyme only are known as సెలెక్టివ్ COX-2 ఇన్హిబిటర్స్ అనమాట. ఓకే, అండ్ దే ఆర్ మోర్, అంటే మిగిలిన NSAIDs అన్నిటితో కంటే ఈ డ్రగ్స్కి దే హ్యావ్ అ లెస్ సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి అండ్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. ఓకే, అండ్ కమింగ్ టు నిమ్సులైడ్, మెలాక్సికామ్, కీటోప్రోఫెన్, దీస్ ఆర్ ఆల్ NSAIDs. ఇవన్నీ కూడా NSAIDs, బట్ సెలెక్టివ్ COX-2 ఇన్హిబిటర్ మాత్రం
valdecoxib. Other examples are celecoxib, rafecoxib, valdecoxib. These are all selective COX-2 inhibitors. This is a very important question. Please remember and please make a note. Okay, so these are the various classes. Non-selective COX inhibitors like aspirin, diclofenac, all different derivatives, and preferential inhibitors like nimesulide, meloxicam. Selective inhibitors వచ్చేసి మనకి celecoxib, etoricoxib, rafecoxib, valdecoxib ఇవన్నీ, and other analgesics like paracetamol derivatives, etc. Okay, so let's move on to the next question. Question number 7. Which of the following cells in the pancreas make insulin? Okay, which of the following cells in the pancreas make insulin? And the options are A. epithelial cells, B. hepatic cells, C. germ cells, and D. islet cells. So very easy question. I think most of you must have answered. చెప్పండి దీని ఆన్సర్ ఏంటి, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, ఐలెట్ సెల్స్. ఓకే, సో ప్యాంక్రియాస్ లో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. Pancreas usually contain 3 types of cells, that is acinar cells, epithelial cells, and islet cells. Okay, so acinar cells వచ్చేసి వీటిని ఏమంటామంటే exocrine cells అంటాము. Acinar cells are also known as exocrine cells, which release exocrine cells function ఏంటి? They release the enzymes. Okay, they usually release pancreatic enzymes ఉంటాయి కదా, వేరియస్ pancreatic enzymes ని రిలీజ్ చేసే cells ని acinar cells అంటాము. Next is the epithelial cells, also known as ductal cells. Okay, epithelial cells, they are also known as the ductal cells. And coming to the islet cells, these are also known as the endocrine cells. Okay, islet cells, they are also known as islets of Langerhans. వీటిని ఏమంటాము? islets of Langerhans అని కూడా అంటాము. These are the endocrine cells which secrete various hormones. Okay, so ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఈజ్ అ హార్మోన్, కాబట్టి it is secreted by the islet cells, islets of Langerhans. Okay, islet cells లో కూడా స్పెసిఫిక్ గా there are different islet cells, alpha cells, beta cells, delta cells, ఇలా డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆల్ఫా సెల్స్ secrete, alpha cells of pancreatic islets, they secrete glucagon, beta cells secrete insulin, and delta cells secrete somatostatin. Okay, so this is about the pancreatic islet cells which secrete insulin. Okay, so these are acinar cells, islets of Langerhans, and the ductal cells. Okay, question number 8. Moving forward to the next question. Unpredictable inherent abnormal adverse reaction to a drug is termed as. Okay, I repeat the question. Unpredictable inherent abnormal adverse reaction to a drug. Okay, adoka adverse reaction. This is an abnormal adverse reaction to a drug. When a drug is given, oka abnormal reaction వస్తే దాన్ని ఏమంటారు? ఓకే, అండ్ ద ఆప్షన్స్ ఆర్ ఏ. టాలరెన్స్, బి. సినర్జిజం, సి. ఇడియోసింక్రసీ, అండ్ డి. tachyphylaxis. So what's the right answer for this question? The right answer for this question is nothing but idiosyncrasy. Okay, so idiosyncrasy అంటే ఏంటి? Idiosyncrasy, this is what unpredictable. This is usually మరి ఇన్హెరెంట్ అంటున్నాము. యూజువల్లీ idiosyncrasy అనే రియాక్షన్ అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అలర్జిక్ రియాక్షన్ అనమాట. అంటే నార్మల్గా ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ డెఫినెట్ దట్ అందరూ సేమ్ వేలో రిసీవ్ చేసుకోవాలని లేదు. దెర్ ఆర్ సర్టెన్, మరి కొంతమందికి కొన్ని డ్రగ్స్ని డిఫరెంట్ ఎఫెక్ట్ చూపిస్తారనమాట. సమ్ డిఫరెంట్ అలర్జిక్, సమ్ పీపుల్ ఆర్ అలర్జిక్ టు సర్టెన్ డ్రగ్స్. ఓకే, దాన్ని ఇడియోసింక్రసీ అని అంటాము. ఇఫ్ దిస్ ఇడియోసింక్రసీ అంటే ఈ అలర్జీ ఆర్ ఈ హైపర్ సెన్సిటివిటీ అనేది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ జెనెటిక్ బై డిఫిషియన్సీ, మరి ఇది ఎందుకు వస్తుంది అంటే ఇడియోసింక్రసీ యూజువల్లీ అక్కర్స్, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఆర్ అలర్జిక్ రియాక్షన్ అనమాట, విచ్ ఈస్ యూజువల్లీ ఇన్హరెంట్. మనం ఎక్స్పెక్ట్ చేయం, అది అన్ప్రిడిక్టబుల్ అండ్ ఇట్ ఈస్ ఇన్హరెంట్. ఇట్ ఈస్ డ్యూ టు ద అండ్ జెనెటిక్, ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్, ఇట్ ఈస్ జెనెటిక్ and it occurs usually due to the deficiencies of certain enzymes. Okay, కొన్ని enzymes deficiency వల్ల వస్తే దాన్ని idiosyncrasy అని అంటాం అనమాట. Idiosyncrasy and tolerance, they are not same. Idiosyncrasy is a మరి నార్మల్ అలర్జీ ఇడియోసింక్రసీ సేమా అంటే సేమ్ కాదు.
If it is inherited only, it is called as idiosyncrasy అన్నమాట. ఓకే, then coming to tolerance. What is tolerance? టాలరెన్స్ అంటే ఏంటి అంటే ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు స్టిల్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎఫెక్ట్ బికాస్ ద రిసెప్టర్స్ ఆర్ సాచురేటెడ్. రిసెప్టర్స్ సాచురేట్ అయిపోయి ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు దానికి వెంటనే మనకి ఇమీడియట్ ఎఫెక్ట్, ఎంత ఎఫెక్ట్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంత రావడం లేదు. దాన్ని టాలరెన్స్ అంటాం అనమాట, టాలరెన్స్ టు అ డ్రగ్. ఓకే, నెక్స్ట్ ఇస్ సినర్జిజం. సినర్జిజం ఇస్ లైక్ వెన్ టూ ఆర్ మోర్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఆ రెండిటికి వచ్చిన ఎఫెక్ట్ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ వచ్చినప్పుడు, అంటే లైక్ మోర్ దాన్ అడిటివ్, టూ ఆర్ మోర్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ 2 or more డ్రగ్స్తో వచ్చే ఎఫెక్ట్ ఎంత వస్తుందో అంతకన్నా కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఓకే యాడ్ అయినప్పుడు, యాడ్ ఆన్ ఎఫెక్ట్ లాగా వస్తే దాన్ని సినర్జిజం అని అంటాము. ఓకే, అండ్ వాట్ ఈస్ టాకిఫైలాక్సిస్? టాకిఫైలాక్సిస్ ఇట్ ఈస్ అ సడన్ డిక్రీజ్ ఇన్ ద యాక్టివిటీ ఆఫ్ అ డ్రగ్. ఓకే, ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు దాని యాక్టివిటీ సడన్గా డిక్రీజ్ అయిపోతుంది, దాన్ని టాకిఫైలాక్సిస్ అంటాము. టాకిఫైలాక్సిస్ టాలరెన్స్ మనకి సిమిలర్గా అనిపిస్తాయి, బట్ టాకిఫైలాక్సిస్ ఈజ్ నాట్ టాలరెన్స్. ఓకే, టాకిఫైలాక్సిస్ యూజువల్లీ ఎలాంటి డ్రగ్స్కి వస్తుందంటే ఇలా, అంటే ఎఫెడ్రిన్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి కదా, లైక్ నార్కోటిక్స్ అలాంటి, అంటే కంటిన్యూస్ యూసేజ్ డ్రగ్స్ ఉంటాయి కదా. సో కంటిన్యూస్గా డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే దెర్ విల్ బి సర్టైన్ బ్లాకేడ్ ఉంటుంది, అంటే ఆ మెసెంజర్ ఉంటుంది కదా, వీటిని యాక్టివేట్ చేసే మెసెంజర్, రిసెప్టర్స్ని యాక్టివేట్ చేసే మెసెంజర్ డిప్లీషన్ అయిపోతుంది అనమాట మొత్తం. ఓకే, అంటే తగ్గిపోతుంది, ఆ మెసెంజర్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి మనకి ఎఫెక్ట్ అనేది ప్రాపర్గా రాదు. దాన్ని టాకిఫైలాక్సిస్ అంటాము. ఇట్ ఈస్ నాట్ రివర్సిబుల్. మరి డ్రగ్ డోస్ ఇంక్రీజ్ చేస్తే ఎఫెక్ట్ వస్తుందేమో అని అనుకుంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ టాకిఫైలాక్సిస్. ఇట్ ఈస్ స్లైట్లీ ఇర్రివర్సిబుల్ అనుకోవచ్చు. ఇర్రివర్సిబుల్ టాలరెన్స్, అక్యూట్ టాలరెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ various drug interactions which usually happen when different drugs are administered together. So this is how idiosyncrasy looks like. చూడండి, ఇక్కడ అన్ని డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, అంటే రెస్పాన్సెస్, డిఫరెంట్ రెస్పాన్స్. ఇవన్నీ ఒకలాగా, అంటే ఒక స్టిమ్యులస్కి ఆర్ ఒక ఎక్స్టర్నల్ మెసెంజర్కి ఆర్ స్టిమ్యులస్కి అన్నీ ఒకలా రెస్పాండ్ అవుతాయి. ఇది ఒక్కటి, ఈ ఒక్క ఆర్గానిజం ఒకలా రెస్పాండ్ అయింది, దట్ ఈస్ idiosyncrasy అనమాట, డిఫరెంట్ రెస్పాన్స్. Next, question number 9. A competitive antagonist affects the agonist dash and a non-competitive agonist affects the agonist dash. Okay, ante a competitive, I repeat the question, competitive antagonist affects the agonist dash and a non-competitive antagonist affects the agonist dash. Okay, and what are the options are potency and efficacy, B efficacy and potency, C duration, speed, and D is speed and duration. The right answer for this question is potency and efficacy. అంటే కాంపిటేటివ్ యాంటాగనిస్ట్ affects the agonist potency and non-competitive agonist affects the agonist efficacy. సో ఎలా అనేది విల్ సీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఎలా మామూలుగా చూడండి, కాంపిటేటివ్ యాంటాగనిస్ట్ ఏం చేస్తుంది ఇక్కడ, ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్, ఇట్ ఈస్ ఫైటింగ్, కంపీటింగ్ ఫర్ ద కాంపిటేటివ్ అంటున్నాం అక్కడ. అంటే ఏంటి, ఇట్ ఈస్ కాంపీటింగ్ ఫర్ ద రిసెప్టర్స్. యాగనిస్ట్ ఏ రిసెప్టర్కి అయితే బైండ్ అవుతుందో అదే రిసెప్టర్కి బైండ్ అవ్వడానికి కాంపిటీషన్ ఉంటుంది అనమాట, కాంపీట్ చేస్తుంది యాంటాగనిస్ట్. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద కాంపిటేటివ్ యాంటాగనిస్ట్. అండ్ నాన్ కాంపిటేటివ్ యాంటాగనిస్ట్ అంటే ఏం చేస్తుంది, అది కూడా అపోజ్ చేస్తుంది, యాగనిస్ట్ యాక్షన్ని అపోజ్ చేస్తుంది. కానీ ఎలా అపోజ్ చేస్తుంది, నాట్ బై బైండింగ్, అది ఇంకెక్కడో వేరే రిసెప్టర్ బైండింగ్, దాని మెకానిజం డిఫరెంట్ ఉంటుంది, రిసెప్టర్ బైండింగ్ డిఫరెంట్, బట్ ఎఫెక్ట్ విల్ బి ద సేమ్. ఓకే, effect will be the same, opposing or antagonistic effect. Okay, that is non-competitive antagonist అన్నమాట. ఇక్కడ మనం ఏమనుకున్నాము, potency, competitive antagonist affects the potency. Here potency is nothing but the affinity. Potency refers to the affinity and efficacy refers to the activity. ఇక్కడ ఏంటి, యాక్టివిటీ సేమే కానీ it is not binding to, affinity is not the same. Here affinity is the same and activity is also the same. So that is known as that is the difference between a competitive antagonist and a non-competitive antagonist. So competitive antagonist eppudaina it affects the drug's potency and non-competitive antagonist affects the drug's efficacy. Okay, to the next question. Question number 10, last question. What type of drugs can cross the blood-brain barrier? Okay, what type of the drugs can cross the blood-brain barrier? Okay, options are A, large and lipid soluble drugs, B, large and lipid insoluble drugs, C, small and lipid soluble drugs,
and D, small and lipid insoluble drugs. So the right answer for this question, very easy question, right answer for this question is small and option C, small and lipid soluble drugs. Only most of the time small and lipid soluble drugs మాత్రమే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని ఈజీగా క్రాస్ చేయగలుగుతాయి. ఎందుకని అంటే దిస్ ఈస్ హౌ అ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ లుక్స్ లైక్. ఒక హెల్దీ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఎలా ఉంటుంది అంటే దాంట్లో ఆస్ట్రోసైట్స్, ఇట్ హ్యాస్ టైట్ జంక్షన్స్, ఎపిథీలియల్ టైట్ జంక్షన్స్ ఉంటాయి, ఆస్ట్రోసైట్స్ ఉంటాయి, పెరిసైట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇట్ ఈస్ టైట్లీ, సో టైట్ సెల్ జంక్షన్స్తో బైండ్ అయిపోయి ఉంటుంది అనమాట. దెర్ ఈజ్ నో గ్యాప్ ఎనీవేర్, నో ఫెనిస్ట్రేషన్స్. ఓకే, అలా ఉంటుంది కాబట్టి ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, దట్స్ వాట్ అంటే ఆల్ ద సబ్స్టెన్సెస్, ప్రతి ఒక్క సబ్స్టెన్స్ బ్రెయిన్లోకి వెళ్ళకుండా ఇది ఇస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. సో ఓన్లీ అండ్ దిస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఈజ్ హైలీ, ఇట్ హ్యాస్ అ హై లిపిడ్ పర్మియబిలిటీ. ఓకే, అది చాలా దాని లిపోఫిలిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని సో స్మాల్ అండ్ లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ మాత్రమే దే కెన్ ఈజీలీ పాస్ త్రూ దిస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. మరి వేరే డ్రగ్స్ ఏం పాస్ అవ్వవా అని అంటే దెర్ ఆర్ సర్టెన్ మెకానిజమ్స్, దానికి కొన్ని వేరే మెకానిజమ్స్ ఉంటాయి, ఆ మెకానిజమ్స్ ద్వారా దే విల్ పాస్. బట్ కామన్గా పాస్ అవ్వాలి అని అంటే స్మాల్ అండ్ లిపిడ్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ కెన్ ఈజీలీ పాస్ త్రూ ద బ్లడ్ బ్రెయిన్ barrier. Okay, so this completes our 10 questions for the day. So if you find it useful, please don't forget to like, share and subscribe our channel. We'll meet in our next video. So, and thank you very much for your patience. Keep watching Masters Pharma.